నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. శివాలయంలో నవగ్రహాల ఆలయాలు ఉంటాయి. మరి చాలామందికి ఈ నవగ్రహాల ఆలయం శివాలయంలో ఉండొచ్చా అని కొందరు అడగడం జరిగింది నన్ను. వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చెప్పడం జరుగుతోంది. ఈ నవగ్రహాలవన్నీ కూడా శివుడి యొక్క ఆధీనంలో ఉంటాయి అని చెప్పబడుతుంది. ఎందుకంటే గ్రహాలకు అధిపతి ఎవరండి? పరమేశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ అన్నారు, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నారు. ఐశ్వర్యం కావాలంటే శివారాధన చేస్తే వస్తుంది, ఆరోగ్యం కావాలంటే సూర్యారాధన చేస్తే వస్తుందని చెప్పబడింది. మరి ఈ నవగ్రహాల్లో సూర్యుడు ఆరోగ్యకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, కుజుడు రోగ రుణకారకుడు, వివాహ సంతానకారకుడు, బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు, గురుడు సంతానకారకుడు, కార్యసిద్ధికారకుడు, శుక్రుడు దంపతి అన్యోన్యకారకుడు, భోగభాగ్య ఐశ్వర్యకారకుడు, భర్తృపీడ పత్నిపీడ నివారణకారకుడు, అన్యోన్యతాకారకుడు. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్యకారకుడు, రాహువు విదేశీయానకారకుడు, నరదృష్టి నరఘోష దృష్టి దోష నివారణకారకుడు, కేతువు జ్ఞాన విజ్ఞాన కారకుడు. మరి ఈ నవగ్రహాలవన్నీ కూడా, ఈ ఫలితాలవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే శివాధీనంలో ఉంటాయి. శివానుగ్రహంతోనే ఖచ్చితంగా నిత్యము శివారాధన, శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే ఎట్లాంటి గ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నవగ్రహాల ఆలయాలు ఖచ్చితంగా శివాలయంలోనే ఉంటాయి, వేరే ఎక్కడ విడిగా కట్టవనే జరగదు. నవగ్రహ ఆలయాలు ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ నవగ్రహ ఆలయం ఖచ్చితంగా ఉంటే గ్రహానుకూలత ఈశ్వర అనుగ్రహం రెండూ కలుగుతాయి, అందులో సందేహమే లేదు. మరి ఈ నవగ్రహ ఆలయంలో గ్రహాలు ఉండడం మంచిది కాదు, ఆలయం మన గ్రామంలో ఉండడం మంచిది కాదు అని అలాంటి అపోహలు మేము పెట్టుకోకూడదు. అందరూ భగవత్ స్వరూపులే. నవగ్రహాలన్నీ కూడా ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత అనేది ఉంటుంది. మరి సోమవారానికి చంద్రుడు అధిపతి కాబట్టి సోమవారానికి ఇష్టమైన భగవంతుడు ఎవరండి? చంద్రుడు. మంగళవారానికి సుబ్రహ్మణ్య స్వామి, బుధవారానికి విష్ణుమూర్తి, గురువారానికి దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, శుక్రవారానికి అమ్మవారు, శనివారానికి వెంకటేశ్వర స్వామి. ఇట్లా గ్రహాలకు తత్తు దేవతాధిష్టానం దేవతలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నవగ్రహ అనుకూలతలు కలగాలంటే గ్రహ జపాలు ఎలా అయితే చేస్తూ ఉంటామో, ఇబ్బందులు చికాకులు ఉన్నాయంటే చెడ్డి హోమం చేసుకోండి అని చెప్తూ ఉంటాం రాహు వల్ల. అట్లాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే శనికి జపం చేసుకోండి, శనివారం నియమాలు పాటించని చెప్తూ ఉంటాం. అట్లా ఏ ఏ గ్రహాలకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, అవి గ్రహస్థితి అనుకూలతను బట్టి ఏ ఏ స్థానాల్లో ఏ ఏ స్థితిగతుల్లో ఉంటాయో, ఉచ్చనీచ సమస్థానాల్లో ఉంటాయో వాటి స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. భగవత్ ఆరాధన, భగవత్ సేవ చేసిన వారికి భగవత్ అనుగ్రహం సదా ఎల్లవేళ్ళ ఉంటుంది, అందులో సందేహమే లేదు. అందువల్ల నిస్సందేహంగా నవగ్రహాల ఆలయం శివాలయంలో ఉండవచ్చు, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా శని త్రయోదశి వచ్చినప్పుడు ఆ శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు. నవగ్రహ ఆలయం లేకపోతే మరి ఎక్కడ చేసుకుంటారు? నవగ్రహ పూజా కార్యక్రమం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అందువల్ల ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఆలయంలో కూడా నవగ్రహ ఆలయం, చిన్న విగ్రహాలు, అడుగు విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా నవగ్రహ విగ్రహాలు పెట్టుకుని గ్రహానుకూలత ప్రతి నిత్యము 9 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి. చేసినట్లయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి, అందులో సందేహమే లేదని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నమస్కారం.